అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు, గల్ఫ్ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత. ఇరాన్ ప్రతీకార దాడులు మూడవ ఖండాన్ని హడలెత్తిస్తున్నాయి. ఖతర్, ఇరాన్లోని ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తీవ్ర దాడులు జరుపుతుండటంతో గల్ఫ్ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణానికి జారుకుంది. ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల మధ్య, అలాగే అక్కడి నుంచి భారత్కు నడుస్తున్న ఎయిర్ ఇండియా అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమాచారం వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఎయిర్ ఇండియా ప్రకారం యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలు, పశ్చిమాసియాలోని కొన్ని నగరాలకు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇప్పటికే బయలుదేరిన కొన్ని విమానాలను మళ్లించినట్లు సంస్థ పేర్కొంది. ఉత్తర అమెరికా నుంచి భారత్కు బయలుదేరిన కొన్ని విమానాలను తిరిగి వెనక్కి పంపించినట్లు వివరించింది. భద్రతే ముఖ్యమని, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించామని ఎయిర్ ఇండియా తెలిపింది. తాజా పరిస్థితులపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇతర ఎయిర్లైన్స్ కూడా తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బయలుదేరిన కొన్ని విమానాలను భద్రతా కారణాలతో ఇతర మార్గాల్లో మళ్లించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొచ్చిన్ నుంచి ఖతర్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మస్కట్కు మళ్లించారు. మరోవైపు దుబాయ్, దోహా, బహ్రెయిన్, దామద్, అబుదాబి, కువైట్, తిబ్లిస్ వంటి ప్రాంతాలకు ఇండిగో సర్వీసులపై కూడా ప్రభావం పడింది. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇండిగో స్పష్టం చేసింది. కీలకంగా గల్ఫ్ ప్రాంతాల్లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు తాత్కాలిక నిలిపివేత, బయలుదేరిన విమానాలకు మళ్లింపు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యం. ఇతర ఎయిర్లైన్స్ కూడా సర్వీసులపై ప్రభావం